అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది. అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. అది వస్తువైనా, ప్రేమైనా. ఈ రోజుల్లో నిజంగా ప్రేమించే వారిని ఎవరూ నమ్మరు. ఎందుకంటే అది వారికి టార్చర్లా అనిపిస్తుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే ఆస్తులే ఉండాల్సిన అవసరం లేదు. నీవే ఆస్తిగా ప్రేమించే వ్యక్తి తోడుగా ఉంటే చాలు. వ్యక్తిత్వం లేని వారి మాట, మానవత్వం లేని వారి ప్రేమ, స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే మిగిలేది విషాదమే. కోరుకున్నది రాదు, అనుకున్నది చూడు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇదే కదా జీవితం. మనం చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. మీరు మీకోసం బ్రతకడం కంటే మీ కుటుంబం కోసం మీరు బ్రతకడంలో ఏదో తెలియని అనుభూతి, ఆనందం ఉంటుంది. మంచి ఆలోచనలతో మనసు నింపుకున్నవాడు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాడు. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఎంతో సంతోషంగా జీవిస్తాడు. చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. ఎదుటివారి ఎదుగుదల మనకు ఈర్ష్య కాకూడదు. ఎదుటివారి సంతోషం మనకు హేళన కాకూడదు. ఎదుటివారి ఔన్నత్యం మనకు ద్వేషం కాకూడదు. ఎదుటివారి స్నేహం మనకు లోకువ కాకూడదు. ఎందుకంటే ఇంత భరించలేని తత్వం ఉన్నవారు జీవితంలో సంతోషంగా ఉండలేరు. మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమను, నవ్వు వెనుక బాధను తెలుసుకోగలిగిన వాడే స్నేహితుడు. మనిషికి మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. త్వరగా ఫలితం ఇవ్వడం లేదని దేనిని మధ్యలో వదిలేయకు. నువ్వు నమ్మిన పనిని పూర్తి చేసేదాకా వదలకు. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురుచూస్తుంటాయి నువ్వు నమ్మితే. నా అనుకున్న వారిపై కోపం చూపించవచ్చు, కానీ ప్రతీకారం తీర్చుకోరాదు. ఎందుకంటే కోపాన్ని ఆనుకొనే ప్రేమ ఉంటుంది. ప్రతీకారం వెనక పగ మండుతుంది. బంధం ఎప్పటికీ భరించలేనంత భారమైనది కాదు, అలాగే విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది. అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. విషమంటే ఎక్కువ ఆశించిన ప్రతి ఒక్కటి విషమే. అది ఒక అధికారం, బద్ధకం, ఆహారం, భయం, కోపం ఏదైనా కావచ్చు. మనిషికి చనిపోయే వరకు ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్నంతసేపు ఏదో ఒక అవసరం తప్పకుండా ఉంటుంది. అవసరాలే మనల్ని నడిపిస్తాయి. మనం నడిచే దారులే మనమేంటో నిర్ణయిస్తాయి. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వగలిగిన వాడే నీకు ఆదర్శం కావాలి. ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయగలిగిన వాడే నీకు స్ఫూర్తినివ్వాలి. గొడ్డలి బలమైనది, కానీ దానితో వెంట్రుకలను మాత్రం కత్తిరించలేము. బ్లేడు పదునైనదే, కానీ దానితో చెట్లు నరకలేము. అందరిలోనూ సామర్థ్యం ఉంటుంది, కానీ ఒకే రకమైన సామర్థ్యం ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడు ఎవరినీ తక్కువగా అంచనా వేయడు. ఏమి చేతగాని వాడే అవతలి వ్యక్తిలో తప్పులు వెతుకుతాడు. బలమైన నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ భవిష్యత్తు బలహీనపడుతుంది. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడడం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్లు ప్రవర్తించడం. తినడానికి ఏం లేనప్పుడు నిద్రే ఆకలి తీరుస్తుంది. కొన్నిసార్లు నిద్రే ఆకలికి విరుగుడు. జీవితం అంటే మన కోసమే కాదు, మన అనుకునే వాళ్ళ కోసం బ్రతకడం. యవ్వనం, సౌందర్యం అదృశ్యమవుతాయి. జీవితం, సంపద మాయమవుతాయి. కానీ నీవు చేసిన మంచి చెడులు నీ వెంట వస్తాయి. పుణ్యఫలం రక్షిస్తుంది, నీ పాపఫలం
నిన్ను శిక్షిస్తుంది. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు. అలాగే కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం. బడి దగ్గర వదిలేసి వెళ్తున్నప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నలని చూసిన చూపు, ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వెళ్తున్నప్పుడు మీ అమ్మా నాన్నలు చూసే చూపు రెండూ ఒక్కటే. నీ బాధ బడిగంట మోగగానే పోతుంది, కానీ వాళ్ళ బాధ గుండె ఆగే వరకు పోదు. పక్షిని పంజరం నుంచి విడుదల చేయడం స్వేచ్ఛ కావచ్చు, కానీ పక్షి మనసు నుండి పంజరం యొక్క దుర్భర జీవిత భయాన్ని దూరం చేయగలగాలి. మీరు ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకండి. మీకు మీ జీవితం ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెలో దాచిపెట్టి ముందుకు సాగిపో. మీ స్వంత జీవిత సృష్టికర్త మీరే. మీ జీవిత స్క్రిప్టును ఇతరులను వ్రాయనీయొద్దు. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా తగ్గేది కాదు. నిందలు, అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చునేమో. మీకు దక్కాల్సిన స్థానం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది. ఉన్నోడు లోపల అడుక్కుంటాడు, లేనోడు బయట అడుక్కుంటాడు. అది ఆలయమైనా, చర్చ్ అయినా, దర్గా అయినా. ఈరోజు కొత్తగా ఉండేది రేపు పాతబడుతుంది. నిజానికి మారేది మనం చూసే దృష్టి మాత్రమే. ఎదిగేవాడికి ప్రతినిత్యం రగిలే గుణం కావాలి. ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. ఉదయించే సూర్యుణ్ణి ఎవడాపగలడు? కదిలేటి కాలాన్ని ఎవరు నిలుపగలరు? ఒకసారి మనిషి కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పగా లేకపోతే బాగుండేది. గులాబీతో అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది. అప్పుడు ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఎంత సంతోషంగా ఉండేవాడివో కదా అని. స్వార్థంతో స్నేహం వద్దు, షరతులతో కూడిన ప్రేమ వద్దు, దురాభిప్రాయంతో మాటలు వద్దు, తిరిగి ఆశించే సహాయం వద్దు. మగాడు ఎంత ప్రయత్నించినా నీతి నిజాయితీ గల ఆడది లొంగదు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. కాలానికి ఎవడి మీద కసి ఉండదు, ఎవడి మీద కనికరము ఉండదు. దాని పని అది చేసుకుంటూ పోతుందంతే.